ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడు తన ఉచితమైన కృప వల్ల ఈరోజంతా ఆయన అక్కడక్కడ చోటం భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజంతట్లో దేవుడు చేసిన మేలును బట్టి చూపించిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన, మీకు ఉచితమైన కృప వల్ల ఈరోజంతా నాయన మీ రెక్కల చోటంలో భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించారు. ఈ రాత్రి గల సమయాన్ని ఇచ్చారు. మీకు వందనాలు నాయన తండ్రి. సకాలంలో చేర్చుకెళ్ళి నాయన తండ్రి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని స్థుతించి మాయంపరిచి కనిపించే భాగ్యం మీకు వందనాలు తండ్రి. మీ కొరకు నాయన నమ్మకంగా మేము జీవించుటకు సహాయం దయచేయండి, కృప చూపించండి, మీ సహాయం దయచేయండి. మీ వాక్యానుసారంగా మీ చిత్తానుసారంగా మీకు మహిమకరంగా మేము జీవించలాగా సహాయం దయచేయండి. సహాయాన్ని మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన సమయంలో పాల్గొన్నారు, ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. ఏ విషయమై మీ పాదాలు చింత మొరపెడుతున్నారు నాయన తండ్రి. ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు తండ్రి, అప్పుల బాధలు కావచ్చు నాయన తండ్రి, అయ్యా ఉద్యోగం కోసం కావచ్చు నాయన, వివాహం కోసం కావచ్చు తండ్రి, ఏ విషయమైనా తండ్రి మీ పాదాలు చెంద మొదలుపెడుతున్నారు. బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. కనికరం చూపించండి, మీ యొక్క మేలుతో నింపండి నాయన. తద్వారా మీ కొరకు నాయన గొప్ప సాక్షులుగా జీవించి మీరు మహిమపరిచి కనిపించే భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అనుగ్రహిస్తూ మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఇంకెలాంటి పరిస్థితి అయినా కూడా మీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మేలతో నింపి తండ్రి, మీకు ఆత్మతో నింపి సహాయం ఇమ్మని మీ పాదాల చెంత విజ్ఞాపనం చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రార్థన అవసరం కోరిన ప్రతి బిడ్డను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం దయచేయండి. గొప్ప కార్యం బిడ్డల జీవితంలో చేయండి. చేస్తున్నాను మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరొకసారి నాయన తండ్రి, ఈరోజంతా నాయన మీ కృపలో భద్రపరిచారు, కాచి కాపాడేది, సంరక్షించారు. మీకు వందనాలు తండ్రి. దినదినము మీ కృపానూతనంగా మా పట్ల చూపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. తిరిగి రాత్రికాల సమయంలో నాయన మేము పడవచ్చునుగా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని కాపుదల భద్రత దయచేయండి. సుఖమైన నిద్ర నుండి చురుగైన మెలుకును అనుగ్రహించండి. వేగం లేసి నాయన మేము స్తుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించండి నాయన. అనుగ్రహిస్తున్నానికి మీకే వేలాది వందనాలు, స్థుతులు స్తోత్రాలు చూపిస్తూ తండ్రి సమస్తము మీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. తిరిగి నాయన ఉదయకాల ప్రార్థన పాల్గొనేంత వరకు మీకు కాపుదలు దయచేయమని మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువులు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పేట మీ బ్రతిమాలి కొని ఆడి విని వేడుకను ప్రార్థించినాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ, సహవాసం, సమాధానం ఎల్లప్పుడూ మనందరికీ తోడైంది గాక. ఆమేన్. కాచినావు నీకు స్తోత్రము, ఆపదలు మమును అంటకుండను, కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి. పండియుండగా పాము తేలునన్, గండములను తొలగజేసి కాయుమో ప్రభు. దుష్ట స్వప్నమున్ దొంగ భయమును, కష్టములను తొలగజేసి కాయుము ప్రభు. దేవ కావవే రాత్రి మమ్ములన్, నీవే నేడు కాచినావు నీకు స్తోత్రము.